ఓహ్ నో మ్యాన్! వైజాగ్‌లో సాయంత్రం అయితే చాలు వేడి వేడిగా అందరికీ తినాలనిపిస్తుంది. సో, నాకు అలా తినాలనిపించే స్వర్ణ బజ్జీ స్టేడియం పక్కనున్న ఈ అన్న బజ్జీ బండికైతే వచ్చాను. ఈ అన్న దగ్గరికెళ్తే మీరు డెఫినెట్‌గా ట్రై చేయాల్సింది ఈ అన్న పునుకులు. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా మనకి ఇస్తాడు. ఈ అన్న దగ్గర రకరకాల బజ్జీలుంటాయి. ఇక్కడ టమాటా బజ్జీ, అరటికాయ బజ్జీ, బ్రెడ్ బజ్జీ, ఈ అన్న దగ్గర ఐటమ్స్ అన్నీ చాలా రీజనబుల్ కాస్ట్‌గా ఉంటాయి మనకి. ఇంతవరకు చెప్పిన ఐటమ్ అన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు చెప్పబోయే ఐటమ్ మరో ఎత్తు. అదే క్యాప్సికమ్ బజ్జీ. ఏంటిపై క్యాప్సికమ్ బజ్జీ కింద అరుస్తున్నాం అనుకుంటున్నారా? కల్కి సినిమాలో బుజ్జి ఎంత ఫేమస్, ఈ అన్ని దగ్గర క్యాప్సికమ్ బజ్జీ కూడా అంతే ఫేమస్. ఒక్కసారి ఇక్కడ బజ్జీ చేసే ప్రాసెస్ చూస్తున్న అర్థమైపోద్ది బజ్జీ ఇక్కడ ఎంత బాగుంటుంది అనేది. ఇక్కడ ఎప్పటికప్పుడు బజ్జీలు అయిపోతూ ఉంటే అన్న ఫ్రెష్గా వేస్తూ ఉంటాడు. అంత బాగుంటాయి ఇక్కడ బజ్జీ. మీరు కూడా వైజాగ్లో సాయంత్రం పూట బడ్జెట్లో బజ్జీ తిందామంటే డెఫినెట్గా మీరు వెళ్ళాల్సిన ప్లేస్ స్వర్ణ బజ్జీ స్టేడియం పక్కన ఈ బజ్జీ స్టాల్కి. ఇక్కడ బజ్జీ తింటే మీ నోట్లో డెఫినెట్గా బ్లాస్టే, అంత బాగుంటుంది ఇక్కడ బజ్జీ. సో ఇక్కడ అడ్రస్ గుర్తుంది కదా, స్వర్ణ బజ్జీ స్టేడియం పక్కనే ఉంటుంది బజ్జీ స్టాల్. ప్లీజ్ డూ